కాంగ్రెస్ పాలనలో గుక్కెడి నీటి కోసం హైదరాబాద్ ప్రజలు అల్లాడుతున్నారు. కేసీఆర్ విజన్తో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహానగరంలో జలసిరులు పారించింది. తాగునీటికి ఎలాంటి ఢోకా లేకుండా చేసింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పాలకులకు తగిన ప్రణాళిక లేకపోవడంతో నగరానికి కృష్ణా గోదావరి నుంచి వచ్చే నీరు తగ్గిపోయింది. దీంతో హైదరాబాద్కు మున్ముందు తాగునీటి కష్టాలు చుట్టుముట్టనున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ తాగునీటి సరఫరా వ్యవస్థ ఒత్తిడికి లోనవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమృద్ధిగా తాగునీటిని సరఫరా చేయడంతో సంతోషించిన నగర ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం అటు కృష్ణా ఇటు గోదావరి నుంచి అత్యవసర మోటార్లతో నీటిని తరలిస్తున్న జలమండలి ఇప్పుడు వరుణుడి కరుణ కోసం ఆశగా ఎదురు చూస్తోంది. వరుణుడి కరుణించేలోగా సాంకేతిక సమస్యలు తలెత్తితే జలమండలి చేతులెత్తేయడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు గోదావరి జలాలను తరలించడం అధికారులకు కత్తి మీద సాములా మారింది. హైదరాబాద్ కు గోదావరి జలాలను తరలించడంలో ఎల్లంపల్లి జలాశయం అత్యంత కీలకమైంది. కానీ కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టడంతో ఎల్లంపల్లి జలాశయంలో నీటి మట్టం రోజు రోజుకు అడుగంటిపోతోంది. దీంతో ఆ జలాశయం నుంచి రోజుకు 17.2 కోట్ల గ్యాలన్లకు గాను 16.3 కోట్ల గ్యాలన్ల నీరు సరఫరా అవుతోంది. ఇందులో రోజుకి 3 కోట్ల గ్యాలన్ల నీటిని మార్గమధ్యంలో మిషన్ భగీరథకు అందిస్తున్నారు. అంటే హైదరాబాద్కు రోజుకు 13.3 కోట్ల గ్యాలన్ల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. ఫలితంగా ప్రస్తుతం 3.9 కోట్ల గ్యాలన్ల కొరత కొనసాగుతోంది. అన్నారం సుందిళ్ల బారాజులోని ఎల్లంపల్లికి ఎత్తిపోయకుండా దిగువకు వదిలేయడమే ఈ దుస్థితికి కారణం. నిరుడు ఇదే సమయానికి 12 టీఎంసీల నీటి నిల్వను కలిగి ఉన్న ఎల్లంపల్లిలో ప్రస్తుతం 3.9 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. ఇందులో నిత్యం ఎన్టీపీసీకి 242 క్యూసెక్కులు, ఆర్ఎస్పీకి 225 క్యూసెక్కులు, మిషన్ భగీరథ కింద మంచిర్యాల, పెద్దంపల్లి, జగిత్యాలకు 200 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. దీంతో జలమండలి అధికారులు గత కొన్ని రోజులుగా అత్యవసర మోటార్లతో నీటి సరఫరాను కొనసాగిస్తున్నారు. ఎల్లంపల్లి జలాశయానికి ప్రాణాధారమైన కడెం ప్రాజెక్టుకు కూడా ప్రస్తుతం పెద్దగా వరద రావడం లేదు. ఎగువన వర్షాలు లేకపోవడమే ఇందుకు కారణం. 7.6 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన కడెంలో ప్రస్తుతం 3.9 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. రానున్న 10 నుంచి 15 రోజుల్లో కడెంకు వరద పెరగకపోయినా, ఎల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవకపోయినా హైదరాబాద్కు తీవ్ర నీటి కష్టాలు తప్పవని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణానది నుంచి హైదరాబాద్ కు 3 దశల్లో 90 ఎంజీడీల చొప్పున రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల నీటి సరఫరా జరుగుతుంది. ఇది ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుపై ఆధారపడి ఉంది. కానీ ప్రస్తుతం నాగార్జున సాగర్లో నీటి మట్టం 510 అడుగుల కంటే దిగువకు పడిపోవడంతో అత్యవసర మోటార్ల ద్వారా నీటి సరఫరా కొనసాగిస్తున్నారు. పుట్టంగండి వద్ద జలమండలి ఏర్పాటు చేసిన అత్యవసర మోటార్ల ద్వారా ఏఎంఆర్పి అప్రోచ్ ఛానల్లోకి నీటిని తరలిస్తున్నారు. తద్వారా ప్రాజెక్టులోని 2 మోటార్ల ద్వారా ఎత్తిపోస్తున్నారు. డిశ్చార్జ్ ప్రకారం 1200 క్యూసెక్కులు రావాల్సి ఉండగా ప్రస్తుతం అక్కంపల్లి జలాశయానికి లింక్ కెనాల్ ద్వారా 800 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ క్రమంలో కోదండాపూర్ ట్రీట్మెంట్ ప్లాంట్లోని పంప్ హౌస్ లో ఎన్ఆర్వి వాల్వ్ చెడిపోవడంతో 2వ దశ ద్వారా 90 ఎంజీడీల నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో 2 రోజుల పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి ప్రకటించింది.